నేను అనేది ఏమంటే సహాయం చేయడంలో పోటీ పడండి, కానీ రాజకీయంగా ఒకరికొకరు ఇంతగా చెప్పుకోవాల్సిన పని లేదు. అప్పుడు ఇప్పుడు కూడా ఎంత చేసినా ఇంకా చేయాల్సినవి చాలా ఎక్కువగా ఉంటాయి. దాదాపు ఏం చేయలేదు ఈ ప్రభుత్వం, అప్పుడు మేము అన్నీ చేసామన్నట్టుగా ఆయన అప్పుడు చంద్రబాబు టూర్లోకి వెళ్ళేవాళ్ళు కదా. కాబట్టి మనం చూడాలి, ఒకటైతే కోరుకోవాలి. ఈరోజు ఇంకొక చిన్న అపశృతి కూడా జరిగింది. ఆ కాన్వాయ్లో ఉన్న వాహనాలు ఒకదాన్ని ఒకటి చేయటం అదృష్టవశాత్తు పెద్ద ప్రధానమైన నష్టం లేకుండా అది జరిగింది. అంతవరకు మంచిది, కొంచెం ఆలస్యమైంది. కాబట్టి సజావుగా జరగనివ్వటం అన్నదే చాలా మంచిది. ప్రతిపక్షాలైనా ఏ రాజకీయ నాయకులైనా ప్రజా సంఘాల వాళ్ళైనా మేము పరిస్థితిని పరిశీలిస్తామని పేరునినే తీవ్రమైన ఇది చేశారు. మీరు ఏం చేసినా ప్రజల నుంచి జగన్ను దూరం చేయలేరు. ఆయన కోసం చాలా ఎక్కువ మంది వస్తుంటే మీరు సహించలేకపోతున్నారు. మీరు అసలు ఏ మంత్రి ఇంతవరకు మొహం చూపించలేదు, కాబట్టి మీరు రాలేదు, మోహన్ని రానివ్వట్లేదు, జనాన్ని రానివ్వట్లేదు, మీరు ఏం చేయలేరు అని. కాబట్టి ఇంక ఇది మళ్ళీ యాజ్ యూజువల్ షరామామూలుగా మరొక తుఫాన్ సమరం అనుకోండి ఇది వీళ్ళిద్దరికి మధ్యలో. ఇద్దరు కూడా జాగ్రత్తలు తీసుకుంటారని మనం ఆశించాలి. ముఖ్యంగా పోలీసులు, రాజకీయ ఒత్తిడి ఉంటుంది, ఆ జాగ్రత్తలు శాంతి భద్రతలు అవి చేస్తూనే జరగనివ్వాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుల పర్యటనలు, సందర్శనలు, ఎవరో ఒకరు రెండో వాయిస్ వినిపించాలి కదా. అందరూ ప్రభుత్వం బాగా చేస్తుంది ఇంకేం లేదంటే ఇంకా తెలుసుకునేది కూడా ఏముండదు. కాబట్టి పర్సనలైజ్ చేయకూడదండి నా ఉద్దేశంలో. డిజాస్టర్ న్యాచురల్ డిజాస్టర్గా ప్రకృతి వైపరీత్యంగా చూడాలి, కానీ దాని రాజకీయ వివాదమే మారిస్తే అది ఇంకో వైపరీత్యం.